మరి గత 2 వారాలుగా మనం నెహెమ్యా జీవితం గురించి నేర్చుకున్నాం. నెహెమ్యా జీవితం గురించి నేర్చుకున్నాం. మరి అట్టి మాదిరిగా మనం జీవించాలి. చివరి భాగం కూడా ఈరోజు మనం నేర్చుకుందాం. ఈరోజు కూడా నెహెమ్యా జీవితం మనకు నేర్పే బ్రతుకు పాఠాలు 3వ భాగం కూడా ఈరోజు మనం నేర్చుకుందాం. చివరిగా మరి ప్రియులారా, ఇశ్రాయేలు బబులోని చెరకు కొనబడ్డారు. అలాగే బబులోని చెర అనంతరం మాదీ పారసిక చెరలో ఉన్నారు. ఈ మాదీకి పారసిక చెరలో నుంచి కోరెష్ రాజు అధికారంలో రాగానే మరి ముందుగా యెషయా గారు ప్రవచించిన ప్రకారం యూదులైన వారందరినీ కూడా తన స్వదేశానికి వెళ్ళవచ్చని ఆ రాజుగారు ప్రకటించారు. కోరెష్ రాజుగారు చేసిన ప్రకటన వలన మొదటి గుంపు బయలుదేరింది. అక్కడ వరకు మనం నేర్చుకున్నాం. సుమారుగా కొన్ని వేల మంది మొదటి గుంపులో వెళ్ళారు. వాళ్ళ లీడర్గా జెరుబ్బయలు అనే ఒక ఆయన మొదటి గుంపుకి లీడర్గా ఉండేవారు. మరి దేవాలయ నిర్మాణానికి ప్రారంభించారు వారు మొదటి గ్రూప్ వెళ్ళిన వారు. కానీ కొన్ని సమస్యల వల్ల, కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల ఆ మందిరం పునాది దగ్గరే ఆగిపోవడం జరిగినప్పుడు ఈ లోపల హగ్గాయి, జకరియా లాంటి ప్రవక్తలు వచ్చి బాగా మోటివేషన్ చేయడం వల్ల ఎలాగైతేనో మందిర నిర్మాణం పూర్తయింది. మందిర నిర్మాణం పూర్తయింది, కానీ ప్రాకారములు మాత్రం పూర్తి కాలేదు. ఎందుకంటే ఆ మందిరం ఆరాధనలో జరగట్లేదు. ఎందుకంటే ఎలా ఉంటున్నారంటే ఎటువైపు నుంచి ఎటువంటి శత్రువులు వచ్చి దాడి చేస్తారని భయంతో వాళ్ళందరూ కూడా ఆ మందిరంలోనికి వెళ్ళట్లేదు. ఎందుకంటే చుట్టూ ప్రాకారం లేదు. అంటే మనం ప్రహారీ, ఒక ఇంటి కట్టుకున్నాం, ప్రహారీ ఎందుకు కట్టుకుంటామండి? ప్రొటెక్షన్ కోసం కట్టుకుంటాం కదా. అలాగే ఆ రోజుల్లో కూడా దేవాలయం అనేది ప్రాకారం అంటే పూర్తవక ఆ మందిరంకి ఆరాధన చేయడానికి రావడానికి భయపడిపోయి ప్రజలు ఏం చేశారంటే ఆరాధనకు వస్తలేదు. ఎందుకు రావట్లేదంటే ప్రాకారం చుట్టూ గోడ లేదు. ఎటువంటి ఆ రోజుల్లో ఎక్కువ శత్రువులు ఉండేవారు, ఆరాధనలు ఎక్కడ జరనిచ్చేవారు కాదు. మరి అలాగా ఇబ్బంది పడుతున్న కాలం కొద్ది మనం గోడలో లేవని ఎవరు కూడా ఆరాధనలో వచ్చి కూర్చుండేవారు, ధైర్యంగా ఉండేవారు కాదు. ఇలాగా చాలా సంవత్సరాలు గడిచిపోయాయి, ఆరాధనలో జరగట్లేదు. ఈ లోపు 2వ గ్రూపు కూడా మళ్ళీ వచ్చింది. ఆ గ్రూపు ఇజ్రా నాయకత్వంలో 2వ గ్రూప్ వచ్చింది. కానీ యెరూషలేం ప్రకారం నిమిత్తం యెరూషలేం నుంచి షోషన్ అనే కోటకు వెళ్ళారు. షోషన్ కోట అనగానే ఎవరు గుర్తొస్తారని మనం చెప్పారు, మీరు ఎస్తేర్ గారు గుర్తొస్తారు. షోషన్ కోటలో ఉన్న రాజు పేరు అర్తహషస్త రాజు గారు అని. అక్కడ నెహెమ్యా గారు ఉంటున్నారు. ఆయనకి ఎలా ఉంటున్నారండి? గిన్నె అందించే వ్యక్తిగా. అంటే ప్రతిదీ గిన్నె అంటే రాజుగారు ఏం తినాలన్నా సరే ముందుగా తను టెస్ట్ చేసి చూసి అప్పుడు ఇచ్చే వ్యక్తిగా, నమ్మకస్తుడిగా ఒక రాజు దగ్గర ఉంటున్నాడు. ఇలాగా యెరూషలేం నుంచి వచ్చిన వారిని అందరినీ కూడా నెహెమ్యా గారు అడుగుతున్నారు. ఇల్లు వచ్చిన ఏమంటున్నారంటే అక్కడ పరిస్థితి ఎలా ఉన్నది, మందిర నిర్మాణం పనులు ఎలా జరుగుతున్నాయి, ఆరాధన జరుగుతుందా అంటే అక్కడ అన్నారు, అక్కడ మందిర నిర్మాణం జరగట్లేదండి, ఆగిపోయింది, అక్కడ ఆరాధన జరగట్లేదు అనగానే ఆ మాటలు చెప్పగానే కుప్పకూలిపోయాడండి. ఏమైపోయాడండి? నెహెమ్యా గారు ఎక్కడ రాజు దగ్గర పనిచేస్తాడంటే, ఒక సీఎం దగ్గర ఒక అతను పనిచేస్తాడే, అతను ఎంత అధికారి అండి అసలు. అలాంటిది ఒక మందిరంలో అక్కడ ప్రార్థన జరగట్లేదు అనే మాట అనగానే ఏమైపోయాడండి? కుప్పకూలిపోయాడండి. మనం ఎక్కడైనా మందిరంలో ప్రార్థన జరగట్లేదు ఇవ్వాలన్నారని కుప్పకూలిపోతామండి. మనం ఫోన్లో సంతోషంగా ఇవాళ ఖాళీగా మన పనులు చూసుకోవచ్చు అనుకుంటా. నెహెమ్యా గారి ఒకసారి మనసుని చూడండి, అక్కడ ప్రార్థన జరగట్లేదంటే కుప్పకూలిపోయాడండి. కుప్పకూలిపోయి వాళ్ళ నుంచి ఆ రోజు నుంచి ఏం చేస్తాడంటే కన్నీళ్ళతో ప్రార్థన చేస్తాడండి. కొన్ని దినాలుగా కన్నీళ్ళతో ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉంటూ, నిజంగా ఆయన బట్టి ఏం నేర్చుకోవాలి మనం? మందిరం పట్ల ఆయన ఏం చేస్తాడండి? కన్నీళ్ళతో ప్రార్థన చేసి ఉపవాసం కొన్ని దినాలు చేశాడండి. అలాగా కన్నీళ్ళతో ప్రార్థన చేసి ఉపవాసం ఉంటూ అలాగా రాజుగారు ఇలాగే గిన్నె అందిస్తాడు. కానీ అర్తహషస్త రాజుగారు ఈ నెహెమ్యా గారి మొహం చూసి, రోజు చూసి వాళ్ళు మొహం మనం చూసాం అనుకోండి, ఒకరోజు తేడా ఉందనుకోండి, ఏమని అంటాం? ఏంటి ఎలాగ ఉన్నావు నువ్వు? రోజు చాలా సరదాగా ఆడుతూ పాడుతూ బాగా మాతో ఎంజాయ్ చేస్తూ మాట్లాడుతూ ఉండేవాడు. నాకు అందంగా మంచి మంచి మాట్లాడి బయట ఏం జరుగుతుందో చెప్తూ ఉండేవాడు.
మరి ఈరోజు ఏంటి నీ మొహం అలా ఉంది అనగాడే అప్పుడు అన్నాడంట తన మనసులోని బాధని చెప్పాడు. చుట్టూ ఉన్న అప్పుడు ఏమంటున్నాడంటే, అక్కడ మందిరం నిజంగా ఒక మందిరము కట్టి ఉండి అందులో ఆరాధన జరగట్లేదు అనుకోండి, అందులో ఉన్నవాడు అందరూ ఆరాధన రావట్లేదు అనుకోండి, కొన్నాళ్ళకి ఏమైపోతారండి? అన్యజనులతో కలిసిపోతారు లేదా? ఇప్పుడు మనమైనా సరే మందిరం ఒక సంవత్సరం పాటు సెలవు ఉన్నాం అనుకోండి, మనం ఏమైపోతాం? ఇప్పటికే చాలా అన్యజనులతో కలిసిపోతున్నాం, కానీ ఇంకా మొత్తానికి అన్యజనులతో కలిసిపోతాం. అది ఆయన బాధ, నెహెమ్యా గారి బాధ. అర్థమైందండి? మందిరంలో ఆరాధన జరగకపోతే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దేవుని కోల్పోతారు, దేవుని దగ్గరికి వెళ్లకుండా అవన్నీ మర్చిపోయి దేవుణ్ణి మర్చిపోయి అన్యజనులు కలిసిపోతారని నెహెమ్యా గారి బాధ అండి. అలాగా ఆ బాధ ఇలాగా చెప్పుకున్నాడు. అక్కడ ఉన్న వారందరూ ఆరాధన జరగట్లేదండి, ఆరాధన జరగాలంటే మరి నేను అక్కడికి వెళ్ళి అన్ని మందిరం నిర్మించుకోవాలని అంటే అప్పుడు ఆ బాధను చెప్పుకోగానే వెంటనే రాజు పర్మిషన్ ఇచ్చాడు. ఎప్పుడు ఇచ్చాడు పర్మిషను? లాంగ్ లీవ్ ఇచ్చాడంటండి. మనం లాంగ్ లీవ్ ఇస్తే మనం చెప్పుకొని ఎక్కడికి వెళ్తామండి? ఏదో ఒక టూరో, ఏదో దేశం వెళ్ళాలనో, లేదా ఎక్కడికైనా ఒక క్యాంప్ వెళ్ళాలని అనుకుంటాం. కానీ లాంగ్ లీవ్ నెహెమ్యా గారు ఎందుకు తీసుకున్నారండి? దేవుని పని చేయడానికి లాంగ్ లీవ్ తీసుకున్నాడు. మరి దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుని పని చేయడానికి మనం ఎప్పుడు కూడా ముందు ఉండాలండి. దేవుని పని ఒకవేళ ఎవరన్నా చేయకపోతే మనం అందరూ పురుగలుపుకుని మరీ చేయడానికి ముందుండాలి. మరి నెహెమ్యా గారు 3 వారాలు నేర్చుకున్నామంటే అతను ఒక దైవజనుడు కాదు, అయినా సరే ఒక ప్రభుత్వ ఉద్యోగండు కూడా నెహెమ్యా గారి గురించి మరి ఒక గ్రంథమే దేవుడు రాయించాడంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తి అండి. ఎప్పుడు కూడా దేవుని ఆలోచనే ప్రార్థనాపరుడు ఆయన. అలాగా కొన్నాళ్ళకి 3వ గుంపుగా బయలుదేరారు. ఆ గ్రూప్కి లీడర్ ఎవరండి? నెహెమ్యా గారు. నెహెమ్యా గారు నిజంగా ఆయనకున్న బాధ్యత, ఎక్కడో ఉన్న యెరూషలేము గురించి ఆయన బాధ్యత. ఈయనుండిది మార్గదేశ ప్రాంతం అంటే వేరే చోట, యెరూషలేము ఒక చోట. ఎక్కడో ఉన్న మందిరం కోసం ఈయన ఆరాటపడుతూ బాధ్యత తీసుకుని తన దగ్గరున్న అందరు కొన్ని వేల మందిని ఆయన కూడా తీసుకుని కళ్ళ ముందు కనిపిస్తున్న వారందరినీ కూడా, అక్కడ ఉన్న జనాన్ని అందరినీ కూడా తీసుకుని ఆయన బయలుదేరు. కొన్ని సందర్భాల్లో ఆయన బాధ్యత, మన బాధ్యత చూద్దాం. నెహెమ్యా గారి బాధ్యత ఎలాంటిదండి? నెహెమ్యా గారి బాధ్యత అక్కడ కొన్ని వేల మందిని దేవుని కోసం మోటివేషన్ చేసి తీసుకుని యెరూషలేము వచ్చారు. మన బాధ్యత ఎలా ఉంటుందంటే, కొన్ని సందర్భాల్లో మందిరాల్లో ఫ్యాన్లు పనిచేయవు, కొన్ని సందర్భాల్లో లైట్లు పనిచేయవు, అలాగే కుర్చీలు సరిగ్గా ఉండవు. అప్పుడు మనం మన బాధ్యత గుర్తొస్తుందండి. వెంటనే మనం అందంగా ప్రార్థన చేసిన వెంటనే ఆమె అనగానే టక బయలుదేరి ఇంటికి వెళ్ళిపోతాం. కానీ నెహెమ్యా గారు అలా ఉన్నారా? మన బాధ్యత ఎలాగ ఉంటే నెహెమ్యా గారు ఎలాగైతే బాధ్యత తీసుకున్నారో, ఆ మందిరంలో ఏదైనా చిన్న రిపేర్ వస్తే మన వెంటనే ఎలక్ట్రిషియన్ తీసుకొచ్చి మన దగ్గరుండి మందిరంలో ఆ పనిని చేయించాలి. ఒకవేళ నీ వల్ల అవుతే నాకు ఖాళీ లేదా, మీరన్నా మనం ముగ్గురులో ఎవరో ఒకరు వెళ్ళి ఒక ఎలక్ట్రిషియన్ తీసుకొచ్చి అక్కడ మందిరంలో ఫ్యాన్ తిరగట్లేదు, మనం ఆ మందిరం ఫ్యాన్లో అందరూ కూడా అక్కడ ఏం లేవు మందిరంలో అన్నీ మనం సమకూర్చుకుందామని ఒకరొకరు పులుగరుపు. ఎక్కడో ఉన్న నెహెమ్యా గారి యెరూషలేములో ఉన్న మందిరం గురించి అంత తపన పడిపోయాడంటే, మరి మన మందిరంలో ఉంటూ మన మందిరంలో ఏమి లేవనే తపన మనకు ఉండాలి లేదండి? మన మందిరం ఏమి లేవు, ఇంకా ఏం కావాలి, ఎవరు తీసుకొస్తే ఇంకా మన మందిరం ఇంకా మన ఫాస్ట్గా మన మందిరం పూర్తి చేసుకోగలుగుతామని మనకు ఉన్నదండి. ఎందుకంటే నెహెమ్యా గారి అన్ని 3 వారాల నుంచి ఎందుకు గుర్తించుకుంటున్నామంటే, నెహెమ్యా గారి బాధ్యత మన అందరికీ కూడా ఉండాలని నెహెమ్యా గారి గురించి 3 వారాలుగా చెప్పడం జరుగుతుంది ప్రియమైన దేవ సంగమా. కానీ నెహెమ్యా గారి బాధ్యత ఎటువంటి బాధ్యత ఉన్నారండి? ఆయన జాబ్ చేసుకోవచ్చు, అందంగా రాజు దగ్గర జాబ్ చేసుకోవచ్చు, హ్యాపీగా జీవితం చేసి హ్యాపీగా ఉండొచ్చు. కానీ ఎందుకున్నారు అటువంటి బాధ్యతగా? ఒకసారి ఆలోచిద్దామా? అటువంటి బాధ్యత మనం కూడా కలిగి ఉండాలని ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకున్న ప్రియమైన దేవ సంగమా. ఒకటిగా ఆయన నిజంగా ఒక బాధ్యత కలిగిన వ్యక్తి, ఒక మంచి ప్రార్థనాపరుడు అని నెహెమ్యా గారు అక్కడి నుంచి నిజంగా ప్రాకారాలు పడిపోయి ఎంతో బాధపడుతున్నారు. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో చిన్న మాట చూసుకుందాం, త్వరగా ముగించేసుకుందాం. నెహెమ్యా గ్రంథము 2వ అధ్యాయం, అంటే 16వ వచనం దాకా చదవాలి, 12వ వచనం చదువు. 2:12. రాత్రి యందు నేను అంటే ఎవరండి?
నేనంటే ఎవరు? నెహెమ్యా గారు. నాతో కూడా నన్ను కొందరు లేచితిమి, యెరూషలేమును గురించి దేవుడు నా హృదయమందు పుట్టించిన ఆలోచన ఎవరితోనైనా చెప్పలేదు. మరియు నేను ఎక్కి ఉన్న పశువు తప్ప మరి ఏ పశువును నా యొద్ద ఉండలేదు. నిజంగా ఒక రాత్రి అంతా ప్రయాణం చేసామనుకోండి, మనం ఒకళ్ళైతే 2 రాత్రులు కానీ ప్రయాణం చేసామనుకోండి, వెంటనే ఆ మన్నాడు వచ్చిన తర్వాత ఏం చేస్తామని మనం చెప్పాలి. ఒక నా రాత్రి అంతా హైదరాబాద్ అంతా నైట్ లేకుండా బస్సులో కూర్చుని వచ్చిన తర్వాత మన్నాడు ఏం చేస్తామండి? శుభ్రంగా తినేసి టిఫిన్ చేసేసి శుభ్రంగా కడుండా తినేసి అందంగా మధ్యాహ్నం దాకా రాత్రి దాకా శుభ్రంగా పడుకుంటాం. కానీ నేను రాత్రి అంతా ఈ 16 వచనం వరకు ఉంటుంది మాటల. ఇలా రాత్రి అంతా కూడా ప్రయాణం చేసి వచ్చి కూడా ఆయన ఒక పశు మీదకి ఆ ప్రాకారం చుట్టూను చూస్తున్నాడటండి. ఆ గుమ్మలు ఉంటాయి, ఆ రోజుల్లో గుమ్మాల పేర్లు ఉంటాయి, అందులో మనం చదవాలంటే టైం సరిపోదు. అలా మొత్తం ఆ ప్రాకారం చుట్టూ ఎక్కడ పడిపోయి అన్ని చుట్టూ తిరుగుకుంటూ చూస్తారు. సమస్యను అంతా ఎలా చేయాలి, ఏం చేయాలని పరిష్కరించుకోవాలని ఆయన నెహెమ్యా గారు ఆ యెరూషలేము పడిపోయి అన్న చుట్టూ తిరుగుతూ గమనిస్తూ ఎలా పరిష్కరించుకోవాలి వీటిని అని అనుకోవాలి. సమస్య ఏదైనా ఉందంటే మనం ఏమైపోతామని ముందు కంగారు పడిపోతూ ఉంటాం. కానీ సమస్యని ఎలా ఎదుర్కోవాలని ఆలోచిస్తామండి. కానీ నెహెమ్యా గారి నుంచి మంచి విషయం నేర్చుకోవాలి. ఆయన అంతటి సమస్య ఉన్న ఆ సమస్యను ఎలా పరిష్కరించుకుని ఆ ప్రాకారం ఎలా కట్టాలి అని ఆలోచిస్తూ బాగా ఆయన మోటివేషన్ అయ్యారండి. అలాగే నెహెమ్యా గ్రంథం 17-18 చూద్దాం ఒకసారి. స్పీడ్గా అయిపోద్ది, అన్నీ చదవాలని టైం సరిపోదు. అయితే వారితో ఇట్లాంటి మనకు కలిగిన శ్రమ మీకు తెలిసి ఉన్నది. యెరూషలేము ఎట్లు పాడైపోయినో దాని గుమ్మములు అగ్ని చేత ఎట్లు కాల్చబడినో మీరు చూచి ఉన్నారు. మనకి మీదట నింద రాకుండా యెరూషలేము యొక్క ప్రాకారమును మరలా కట్టుము రండి. 18 చదవదు ఒకసారి. ఇదియోగాక నాకు సహాయం చేయు దేవుని కరుణాస్తమును గూర్చి రాజు నాకు సెలవిచ్చిన మాటలన్నీ నేను వారితో చెప్పుతిని. అందుకు వారు మనము కట్టుటకు పూనుకొందము రండి అని చెప్పి ఈ మంచి కార్యం చేయుటకై బలం తెచ్చుకుంది. అంటే ఏం చేశారు? నెహెమ్యా గారి దగ్గర మంచి ఒక టెక్నిక్ ఉందండి. మనం గమనించినట్లయితే ఈ వాక్యం ద్వారా ఆయన మంచి మోటివేషనల్ స్పీకర్ అంటాం, మోటివేషనల్ స్పీకర్ అంటాం, మనం వింటూ ఉంటాం అన్నమాట. అంటే వీళ్ళందరినీ కూడా ఏం చేశాడండి? వేల మందిని అందరినీ కూడా పురుగొల్పాడు. ఏమని, ఎందుకు పురుగొల్పాడు? దేవునికి పని మంచి కార్యం చేయడానికి ఎలా చేయాలనేది, ఎలా ఉండాలి, దేవుని పని పట్ల ఎలా ఉండాలనేది మంచిగా మోటివేషన్ మరి చేశారు. మనకి కూడా దైవజనం సుమారు 8 సంవత్సరాల నుంచి మోటివేషన్ చేస్తున్నారు దేవుని పనిలో. మనం మోటివేషన్ అవుతున్నామంటే అసలు ఎప్పుడు వేసిన గొంగలు అక్కడలాగా ఉంటున్నాం తప్ప మనం మోటివేషన్ అవుతున్నామంటే దేవుని వాక్యం ద్వారా. దేవుని వాక్యం ద్వారా మనం ఏమవ్వాలండి? మోటివేషన్ అవ్వాలా ఎప్పటికప్పుడు. అంతేగాని వెనక్కి వెళ్ళిపోకూడదు, ఉండకుండా దేవుని వాక్యం ద్వారా మోటివేషన్ అయ్యాం అనుకోండి, ఎంతటి శ్రమనైనా ఎంతటి బాధనైనా మనం ఎదుర్కోగలుగుతాం. ప్రియమైన దేవుని సంగమా. అలాగే నెహెమ్యా 4:15 చూద్దామా చివరిగా. వారి యోచన మాకు తెలియబడిననియు దేవుడు దాన్ని వ్యర్థం చేసిననియు మా శత్రువుల సమాచారం వినగా మాలో ప్రతి వాడును తన పనికి గోడ దగ్గరకు వచ్చి. నిజంగా ఏదైనా ఒక పని చేస్తున్నాం అనుకోండి, మంచి పనికి ఎప్పుడు కూడా ఏం జరుగుతుందండి? ఆటంకాలు వస్తుంటాయి. మరి మనం అందులో మనం నిర్మించేటప్పుడు కూడా చిన్న మనం ఆటంకాలు ఎదుర్కొన్నామా లేదా? అందరికీ తెలిసిన విషయం ఇది. నిజంగా ఒక అపార్ట్మెంట్ కడతాను అనుకోండి, అక్కడ ఏమైనా ఆటంకం ఉంటుందండి?
అదే ఒక దేవుని చర్చి కడతామని చెప్పండి, ఒక అపార్ట్మెంట్ కడుతున్నాం, లేదా ఏదో ఒకటి ఒక షాపింగ్ మాల్ కడుతున్నాం అంటే అక్కడ ఎటువంటి ఇబ్బంది ఉండదు. అదే ఒక చర్చి కడతాం అనగానే ఏమైపోతుందండి, వెంటనే అక్కడ ఆటంకం, ఏదో రకంగా ఆపాలి. చర్చి కట్టించే వాళ్ళు అన్ని చూడండి, ముందు కంపల్సరిగా ఈ మధ్యకాలంలో పూర్తయిన మందిరాలు అందరూ కూడా, దైవజనులు అందరూ కూడా చర్చి కట్టే విషయంలో, మందిర నిర్మాణంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారండి. మనం అందరి కోసం ప్రార్థన చేస్తామా? మన కోసమే ప్రార్థన చేసుకుంటాం. కానీ ఎప్పుడైనా సరే ఎక్కడైతే దేవుడి మందిరాలు నిర్మింపబడుతున్నాయో ఆ మందిరాలు సకాలంలో పూర్తి అవ్వాలని మనం ఎవరైనా ప్రార్థన చేస్తామండి? మరి నెహెమ్యా గారు ఎలాంటి తీసుకున్నారు? ఆయన ఒక ప్రభుత్వ ఉద్యోగం అయ్యిండి కూడా మందిరం పట్ల ఎంత బాధ్యత తీసుకున్నాడండి ఆయన. మనం కూడా అట్టి బాధ్యత కలిగి ఉండాలి ప్రియమైన దేవుని సంగమా. ఎందుకంటే పడిపోయిన ప్రాకారాలని మళ్ళీ కట్టేస్తారా, మళ్ళీ అంత పెద్ద ప్రకారాలు మీరు లేపేస్తారు, సెటర్లు వేసి వాళ్ళు ఎక్కువ ఉంటారు. మీరు పెద్ద ఈ మన ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడ చర్చ్ కట్టేద్దామని, అక్కడ చర్చ్ నిర్మించేద్దామని, అలాగే సెటర్లు ఎంతమంది వేయలేదండి? వేసిన వాళ్ళు లేరా? అక్కడికి వెళ్ళి పెద్ద చర్చ్ కట్టేద్దామని. అప్పుడు నెహెమ్యా గారి ముందు కూడా ఇలాంటి సెటర్లు వేసారు. సెటర్లు వేసుకుని అందరూ దేవుడు ఏం చేస్తాడండి, నోరులు ముయించేస్తాడు. ఆ విషయం తెలుసుకుంటే అటువంటి మాటలు మాట్లాడరు ప్రియమైన దేవుని సంగమా. ఎందుకంటే అప్పుడు ఏం చేస్తున్నారు అనుకోండి, ఎగతాళం చేస్తున్నారు. అప్పుడు నెహెమ్యా గారు ఒకటి చెప్పాడు, ఒక చేతిలో కత్తి, ఒక చేతిలో ఇటుక పెట్టుకోమన్నాడు. ఏం పెట్టుకోమన్నాడండి? ఒక చేతిలో ఇటుక, ఒక చేతిలో కత్తి. మరి అటువంటి ఎలా మోటివేషన్ చేశారు చూడండి వాళ్ళందరినీ కూడా. ఆ వేల మంది జనాంగాన్ని ఎలా మందిరం ప్రాకారం విషయం కట్టి విషయాలు ఎలా మోటివేషన్ చేశారు చూడండి. అటువంటి మోటివేషన్ చేసి దేవుని పని ఎంతో ఆయన క్షుణ్ణంగా పూర్తి చేశాడు. అటువంటి తెగింపు కలిగి ఉన్నవాడు నెహెమ్యాని. అలాంటి తెగింపు మనం కలిగి ఉన్నామండి. ఇక్కడ పని చేస్తాం అనుకోండి, ఉదాహరణకు దేవుని పని మనం ఇక్కడ మందిరంలో పని చేస్తాం అనుకోండి, ఎవరన్నా వచ్చి ఒక కర్రెట్టుకుని కొడతాకు వచ్చాడు అనుకోండి, మనం ఏమండి అటు నుంచి అలాగే వాళ్ళంటే అలా పారిపోతాం అండి. కానీ నెహెమ్యా గారు ఏం చెప్పాడు, నిలబడమన్నాడు. అక్కడ ఒక చేతులు కత్తి, ఒక చేతి ఇటుక పెట్టుకుని నిలబడి అలా అట్టి మాదిరిగా మరి చేయించాడంటే మరి దేవుని మాటలతో ఎంత అలాగే మోటివేషన్ చేశాడో అందరినీ అండి. మనం 8 సంవత్సరాలకు మోటివేషన్ అవుతుంది, మరి ఎటువంటి మోటివేషన్ అవుతాం మనకు అర్థం అవ్వట్లేదు. అవునా కదండి? అలాగా ఈ రోజుల్లో మనకి ఏముండాలండి? అప్పుడైతే కత్తులు, ఇప్పుడు కత్తులు ఎవరిని మనం పట్టుకోమంటలేదండి. దేవుని కొత్త నిబంధన కత్తి పట్టుకోమన్నారా? ఏం పట్టుకోవాలి మనం? సత్యమనే డాల్ని, మన సత్యమనే వాక్యాన్ని ఆయుధంగా పట్టుకోవాలి. ఏం పట్టుకోవాలండి? దేవుని స్తోత్రం. సత్యమనే వాక్యాన్ని మనం ఆయుధంగా పట్టుకోవాలి. నెహెమ్యా ఎలా పనిచేసారో మనం కూడా అలాగే పనిచేద్దామండి. ఈరోజు దేవుని మందిరం పట్ల కానీ, దేవుని పని పట్ల కానీ మనం ఎప్పుడూ ఒక నిర్లక్ష్య స్వభావం కలిగి ఉండద్దు. ఎవరికి ఇచ్చిన తలాంతుని బట్టి వారు దేవుని మందిరంలో దేవుని బాధ్యత, పని పట్ల మన బాధ్యత కలిగి ఉందాం. అలాగే నిర్మాణం పూర్తి కావచ్చింది. అలాగే ఆయన అనుకున్నారు ఈయన చేసే పని చాలా గొప్పదని. ఆయన నెహెమ్యా గారు చాలా ఆనందంగా ఫీల్ అయ్యేవారు. నిజంగా ఆదివారం సెమినారు, అలాగే ఆ సెమినార్లు ఇలా ఎక్కడెక్కడ పెట్టారనుకోండి, మనం ఏం చేస్తామండి? పని ఉంటే కంపల్సరీగా ఎటువంటి సెమినార్ అయినా మానేస్తాం, ఆదివారం చర్చ అయినా మనం మానేస్తాం. అలా చేయలేదండి ఆయన. మనకి ఒక సామెత ఉంటుంది, ఆ సామెత మన అందరికీ బాగా వర్తిస్తుందండి. ఆ సామెత ఏంటంటే, కుక్క తాక మీరు చెప్పేస్తారు, నేను అక్కర్లేదు. అటువంటి సామెతకి మనం అందరం కూడా దేవుడి దగ్గర ప్రతిదీ ఒప్పుకోవాలి. మనం అలాంటి సామెత కలిగి కంపల్సరీగా ఉంటున్నాం. మనం కంపల్సరీగా నేను నెహెమ్యా గారి జీవితాన్ని కలిగి ఉన్నాను ఈ రోజు అంటే ఎవరన్నా మనం సరిపోతామండి? కానీ ఎందుకంటున్నామంటే ఇక నుంచి నెహెమ్యా నేర్చుకున్నాం కాబట్టి అటువంటి సాక్ష్యాన్ని నేను కలిగి ఉంటానని మనం ఈ రోజు అందరం కూడా దేవుని మరి మందిరంలో ఆరాధనలో మనం అందరం ఆయన దగ్గర చెప్పుకొని ప్రాధాన్యపడదాం. అలాగే నిజంగా ఎన్ని ప్రసంగాలు విన్నా మనం మారట్లేదంటే కారణం మన దేవుని వాక్యం ద్వారా మోటివేషన్ అవ్వట్లేదండి. దేవుని వాక్యం అంటే ఏంటంటే మోటివేషన్ అంటే అనుకుంటారు హృదయ అంతరంగాల్లో మన వాక్యం, దేవుని వాక్యం వెళ్ళిపోవాలండి. అంతేకాని చెవులతో చెవులతో వదిలేస్తే మనం దేవుని పనిలో దేవుని పట్ల బాధ్యత కలిగి ఉండలేం ప్రియమైన దేవుని సంగమా. ఎందుకంటే ఎంత నెహెమ్యా గారు మరి నిజంగా ఆయన పేరు నుంచి ఒక గ్రంథం రాశారంటే
ఆ రోజుల్లో 6 నెలలు పట్టిన ప్రాకారాలను ఆయన 52 రోజుల్లో పూర్తి చేయడం. దేవునికి స్తోత్రం. ఫస్ట్లో 6 నెలలు పడితే ప్రాకారాలు కట్టడానికి ఈయన 52 రోజుల్లో పూర్తి చేశాడండి అదే ప్రాకారాలు. మరి దేవుని పని పట్ల ఎంత బాధ్యత కలిగి ఉన్నాడు నెహెమ్యా. ఎందుకంటే ఆయన అటువంటి లక్షణాలు కలిగి ఉన్నాడు, మనం అటువంటి లక్షణాలు కలిగి ఉన్నామా? మరి 3 వారాలుగా నెహెమ్యా గురించి ఇన్ని నేర్చుకున్నామంటే ఇక నుంచి మనం దేవుని పని అంటే ఒక బాధ్యతగా తీసుకుని మనం అందరం కూడా మందిరం నాది, నా కుటుంబం ఇదంతా అని ఆయన ఎలాగైతేనో ఎక్కడో యెరూషలేము అన్న మందిరం కోసం అంత తపన పడిపోయాడంటే మన మందిరాలు కూడా ఎలా ఉన్నాయి, మనం కూడా అటువంటి తపన కలిగి ఆయనకున్న లక్షణాన్ని మనందరికీ కూడా రావాలని ప్రభుపేట మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ అవకాశం తగినందుకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను.